ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గారు అంటే వైఎస్పీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది? ఇప్పుడైతే బాగానే ఉంది. 5 ఏళ్ళు డౌన్ ఉంది బాగా. 5 ఏళ్ళు వారి రేట్లు నడిచింది, అప్పుడు కమర్షియల్ నడిచింది. ఎందుకంటే అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని దగ్గర ఎక్కువ పెరిగింది. మరి ఇప్పుడు ఎందుకంటే డౌన్ అయిందంటారు? ఇప్పుడు అమరావతి లేదన్నారు జగన్ గారు, డౌన్ అయింది. అంటే 3 రాజధానులు కడతా ఉన్నారు కాబట్టి అప్పుడు పెరగమంటారా? అప్పుడు పెరగలేదు. ఇప్పుడు ఎలా ఉందంటారు? గవర్నమెంట్ వచ్చి దాన్ని ఊపిన కొంచెం కదిలింది. ఇది లాస్ట్ 2 నెలలు 3 నెలలు అంటే గవర్నమెంట్ మారిద్దనే ఉద్దేశం పెరిగినాయి కదా. అంటే చంద్రబాబు నాయుడు కాలంలో రియల్ ఎస్టేట్ రంగం బాగున్నారు. ఇప్పుడు గజం ఎంత ఉందండి మామూలుగా? ఇప్పుడు ఎకరం ఎంత ఉంది? మొన్నటి దాకా 60-70 నడిచింది. కోటి 10 కోటి 20 ఈ 2 నెలల నుంచి. వైసీపీ గవర్నమెంట్ లో అయితే చాలా డౌన్ అయిందంట, బాగా డౌన్. ఇప్పుడు గవర్నమెంట్ మారిద్ద ఉద్దేశం మళ్ళీ పెరిగినాయి అంటారా? అంటే 3 రాజధానులు కడతా అంటే అమరావతి ఇక్కడ నుంచి తరలిపోయిద్దనే ఉద్దేశం తగ్గినాయి అంటారా? మన దగ్గర అమరావతి పోయిందని తగ్గింది, బాగా తగ్గిందంట. అంటే ఆ సైడ్ ఉంటాయి అంటారా వైజాగ్లో? ఆ సైడ్ ఎలా ఉంది మనకి తెలియదు, అయితే అమరావతి లేదని తగ్గింది. ఈ గవర్నమెంట్ కోటమి గవర్నమెంట్ వస్తే అమరావతి రాజధాని అయితే మళ్ళీ ఊపు అందుకుందంటారు, ఊపు అందుకుని మారిందంటారు. ఈ రేట్ ఉండొచ్చు, తగ్గొచ్చు, అది ఎలా చెప్తాను, తగ్గిస్తుంటారు. ఎవరు వచ్చి పెరగచ్చు, ఎవరు వస్తారని మనం చెప్పలేదు. ఓటింగ్ జరిగింది కాబట్టి కూటమని అనుకుంటున్నారు జనం. ఎన్ఆర్ఐలు సైతం ఓటింగ్ % బాగా పెరిగింది కాబట్టి కూటమికి అనుకూలంగా అనుకుంటున్నారు. అంటే ఎక్కువ ఎన్ఆర్ఐలో ఎప్పుడు ఓట్లకి వేయటం రాలేదు, ఈసారి 40 లక్షల మంది వచ్చారు మొత్తం. కూటమి కోసమే అంటున్నారు. దానివల్ల రియల్ ఎస్టేట్ రంగం ఇంకా ఊపందుకుంటుంది అంటారు. జగన్ గవర్నమెంట్లో డౌన్ అయింది, ఇప్పుడు కూటమి వస్తే ఇంకా పెరిగిద్ది అంటారు. రాజధాని చేస్తారన్నారు కూటమి, అమరావతి రాజధాని చేస్తారు, రేట్లు పెరుగుతాయని జనాలు ఉద్దేశం. కేంద్ర సపోర్ట్ కూడా ఉంది కాబట్టి రాజధాని అయితే అంటారు ఖచ్చితంగా. ఓటింగ్ 100% ఓటింగ్ శాతం పెరగడం వల్ల మెయిన్ కారణం అది. ఎవరు గెలుపుతారు మనకి తెలియని మొత్తానికి ఇది 2 నెలల నుంచి 2 నెలల నుంచి ఊపందుకుంది. భూమి ధరలు కూడా మీకు పెరిగినాయి. 1500 కూడా 20 దాకా పోయింది. లోపల లోపలికి కూడా పోయినాయా? రోడ్డు అమ్మితే ఎంత ఉంది? రోడ్డు మొన్నటి దాకా 50 నడిచింది. ఈ 2-3 నెలల నుంచి కోటి నడుస్తుంది. ఏదైనా గవర్నమెంట్ మారిద్ది అనే ఉద్దేశంతో కొంటున్నారు. మారపోవడం తర్వాత సంగతి. గవర్నమెంట్ మారిద్ది మంచి ఉద్దేశం కొంటున్నారు, కానీ మారదని తర్వాత సంగతి. రియల్ ఎస్టేట్ రంగం అయితే అలా ఉంది. జగన్ అంతకుముందు చంద్రబాబు నాయుడు కాలం ఎలా ఉందండి? 9 సంవత్సరాలు అప్పుడు కూడా ఇదే రేట్లు. నేను వచ్చిన తర్వాత డౌన్ చేశాను. 2009-10 నుంచి ఈ రేట్లు ఉండేది, 10 లక్షలు అటు. మీ ఉద్దేశం 3 రాజధానులు కావాలంటారు వద్దంటారా? అవి మనం చెప్పే కదండి, మనం ఒకటంటే ఒకటి అవుతుంటుంది అనుకుంటున్నారు. 3 రాజధాని అటు ఒకటి ఇటు ఒకటి బాగాలేదు కదా, ఒకసారి ఉంటేనే బెస్ట్. 3 కొడుకులు ఉంటే బాగుంటుంది, ఒక కొడుకు ఉంటే బాగుంటుంది. ఒక్కడు అంటే మంచిగా చూసుకోండి, 3 ఉంటే తగ్గుతుంది. ఎఫెక్ట్ పడింది అంటారు. రాజధాని ఒకటి ఉంటేనే మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో దానివల్ల డౌన్ అవుతుంది.